ఇక ఏపీలో వైసీపీ పరిస్థితి ఎలా ఉంది అంటే ఆ పార్టీ అధినేత తీసుకునేటటువంటి నిర్ణయాలు అవ్వచ్చు, లేకపోతే ఆ పార్టీ నిర్ణయాలు అవ్వచ్చు, ఆయన తీసుకునేటటువంటి నిర్ణయాలు కూడా వైసీపీ నాయకులకైతే మాత్రం మింగున పడిన పరిస్థితి. ఇక ఉన్నాం కాబట్టి, ఆ బురదలో ఉన్నాం కాబట్టి ఏదో ఒకటి రాముడా దేవుడా అనే విధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఓ పక్క పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో, మరో పక్క చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులో ఆ పార్టీ నేతలు అయితే మాత్రం కేసులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 14 మంది టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులు అయితే మాత్రం 14 మంది నిందితులుగా ఉన్నారు. మరోపక్క జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి కేసులో ఆయనకి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆయనకైతే మాత్రం బెయిల్ కూడా నిరాకరించడం జరిగింది. మరోపక్క ఆయన ఆ చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి వెళ్ళటంతో ఆయనకు మంత్రి పదవి కూడా ఇవన్నీ కూడా గతంలో జరిగినటువంటి అంశం. అయితే ఇప్పుడు కొత్తగా నందిగాం సురేష్ మాజీ ఎంపీ, అలాగే లేళ్ల అప్పిరెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇక మిగతా నాయకులు వరుస పెట్టి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు బెయిల్కి అప్లై చేస్తే హైకోర్టు అయితే మాత్రం తిరస్కరించడంతో వాళ్ళు సుప్రీంకోర్టుని ఆశ్రయిద్దామనే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఈ పార్టీకి మిగిలిన పార్టీకి తేడా ఏంటంటే చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి టీడీపీకి సంబంధించిన నాయకులు ఎవరైనా అరెస్ట్ అయినా, లేకపోతే వైసీపీ ఏవైనా ఇబ్బందులు పెట్టినా వాళ్ళని కోర్టు విధంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, అలాగే బెయిల్ ఏ విధంగా రప్పియాలి, లాయర్లతో ఏ విధంగా మాట్లాడాలి, వీళ్ళు కాదు. గతంలో రఘురామకృష్ణరాజు అవ్వచ్చు, లేకపోతే మిగిలినటువంటి జర్నలిస్టులు అవ్వచ్చు, వీళ్ళపై కూడా ఆయన ఒక మానిటరింగ్ చేసి వాళ్ళకి సహాయ సహకారాలు అందించేవారు పార్టీ తరఫున, అలాగే ఆయన కూడా వ్యక్తిగతంగా. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్ ఏదైతే ఉందో, మీ చావు మీరు చావండి, నేను మాత్రం లండన్ పోతాను, నా లండన్ పర్యటన ఖరారు అవుతుందని చెప్పేసి జగన్ ప్రయత్నాలు అట్లా ఉన్నాయని చెప్పేసి చాలామంది విమర్శిస్తున్నారు. ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు క్రియాశీలకమైనటువంటి నేతలు లేళ్ల అప్పిరెడ్డి, నందిగాం సురేష్ అరెస్ట్ అయ్యారు. మిగిలినటువంటి నాయకులు కూడా అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంది. దేవినేని అవినాష్, అలాగే జోగి రమేష్, వీళ్ళలో ప్రధానంగా ఉంటారు. మళ్ళీ ఒక పక్క తలసిల రఘురాం, వీళ్ళు కూడా అరెస్టులు లిస్టులో ఉన్నారు. ఎప్పుడు ఏ క్షణానైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. బెయిల్ నిరాకరించడంతో వాళ్ళు 2 వారాలు సమయం తీసుకొని సుప్రీంకోర్టులో అప్రోచ్ అవుదామని చూశారు. సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి అక్కడ సుప్రీంకోర్టులో బెయిల్ తీసుకుందామనే ప్రయత్నంలో ఉండి ఎస్కేప్ అవుదామనే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అయితే మాత్రం పోలీసులు టెక్నాలజీ ద్వారా పట్టుకునే ప్రయత్నం చేశారు. అలాగే దేవినేని అవినాష్ కూడా దుబాయ్ పోయేటటువంటి ప్రయత్నంలో ఆయన్ని వెళ్ళనీయకుండా చేశారు. నందిగాం సురేష్ హైదరాబాద్ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళి ఎస్కేప్ అవుదామనే ప్రయత్నం చేశారు. వీళ్ళందరూ అజ్ఞాతంలో ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా పుట్టలో ఎక్కడ నక్కున్నా సరే తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అయితే మాత్రం ఏపీ పోలీసులు ఉన్నారు. చంద్రబాబు కూడా అదే విధంగా హుకుం జారీ చేశారు పోలీసులకి, ఎక్కడ ఎవరిని వదలొద్దని చెప్పి. టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలపైనే వేటు వేస్తున్నటువంటి తరుణంలో వీళ్ళొక పెద్ద లెక్క. కాబట్టి అంత ఇబ్బంది పడుతుంటే వైసీపీ క్యాడర్ అవ్వచ్చు, లేకపోతే ఇబ్బంది అవ్వచ్చు, న్యాయపరంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఆ సంబంధించినటువంటి ఆ న్యాయవాదులతో మాట్లాడటం. మరోపక్క గతంలో ఎవరైతే ఉన్నారో వైసీపీ క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు కోర్టులో కేసులు వాదించారో ఆ న్యాయవాదులతో మాట్లాడి వాళ్ళకు కావలసినటువంటి ధనపరంగా కావచ్చు, లేకపోతే ఆర్థిక పరంగా కావచ్చు, ఏ విధంగా సహాయ సహకారాలు అందించి వీళ్ళని ఏ విధంగా బెయిల్ రప్పించే విధంగా, మరో పక్క న్యాయ సహాయం ఏ విధంగా అని ఆలోచించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన పర్యటన అయితే ఆయన కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఎక్కడా కూడా ఆయన యొక్క అంటే ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిగతంగా స్వేచ్ఛను మాత్రం హరించే ప్రయత్నం అయితే ఎక్కడ ఆయన మాత్రం తగ్గేటట్టు లేడు. మరో పక్క పార్టీ నాయకులు మీ సాగు మీరు చావండి, నా ప్రయత్నం నేను వెళ్తానని చెప్పేసి లండన్ టూర్లో దాదాపు ఆయన 20 రోజుల్లో లండన్ టూర్ అయితే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ వైసీపీ నాయకులు అయితే మాత్రం తల్ల పట్టుకుంటున్నారు. ఇదేందిరా భగవంతుడు అని చెప్పేసి, ఈ పార్టీ అధినేత ఇట్లా ఉన్నారేంటి, మనమేంటి, ఆ ఇంటిపై గొడవ పోవటం, చంద్రబాబు నాయుడు ఇంటిపైకి, మరోపక్క కేంద్ర కార్యాలయంపైకి, టీడీపీ కార్యాలయంపైకి పోవటం ఏంటి, ఇప్పుడు మనకేముంది అని చెప్పేసి వాళ్ళు నాయకులు అయితే మాత్రం ఇప్పుడు తల్ల పట్టుకుంటున్నారు.